సాహితీ ఇన్ఫ్రా ఆస్తులు సీజ్ చేసిరట. 161 కోట్ల ప్రాపర్టీస్ అటాచ్ చేసిన ఈడీ. మనీ లాండరింగ్ పాల్పడినట్లు నిర్ధారణ. ఇప్పటికే నిర్వాహకులు లక్ష్మీనారాయణ అరెస్టు. వీడు దగ్గర ఒక 20,000 కోట్లు ముంచిండు జనాన్ని. 20,000 crores. దీని వెనకాల కల్వకుంట్ల కవిత కూడా ఉన్నది. ఈ సాహితీ ఇన్ఫ్రా వెనకాల కల్వకుంట్ల కవిత, కేసీఆర్ కుటుంబం ఉన్నది. వాడు ఏం లేదు, ప్రీ లాంచ్ అని స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ 100 ఎకరాలు ఉంది ప్రీ లాంచ్, మీకు ఒక్కొక్క ఫ్లాటు 3 కోట్ల ఫ్లాటు 50 లక్షలకే ఇస్తా అంటాడు. పాపం ఈ అమాయక జనాలు, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళంతా ఏం చేస్తారంటే, అమ్మ తక్కువ ధరకు వస్తుంది కదా, 4 ఏళ్లలో కంప్లీట్ చేస్తారట అని వెంటనే డబ్బులు కట్టేస్తారు. డబ్బులు కట్టేస్తే వాడు ఆ 300-400 కోట్ల రూపాయలు ఒకటేసారి వస్తాయి కదా, అవన్నీ తీసుకుపోయి వాడు ఇక్కడ కట్టడి చేయడు, వానికి ముందే ప్లానింగ్ ఉంటుంది. ఈ డబ్బులన్నీ తీసుకుపోయి ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేస్తాడు. ఇక ఈ బాధితులు తిరుగుతూ ఉంటారు. ఇక ఏమయ్యా మాది రాకపాయ కాకపాయ అయిపోయింది ఇక అయిపోయిందని ఇక వాళ్ళని మభ్యపెట్టి చివరికి ఎత్తేస్తాడు. అట్లా ఈ వెంచర్లు స్టార్ట్ చేసి ప్రీ లాంచ్ పేరుతోని పెద్ద ఎత్తున ఒక మాఫియాని తయారు చేసిండు. దీని వెనకాల మొత్తం వీళ్ళే ఉన్నారు. అన్ని లెక్కలు తీసి దగ్గర ఒక 20,000 కోట్లు ముంచుంటాడు వీడు.